కాలర్స్ కూడా చాలా మంది అడిగారు. అండ్ మీరు ఒక విషయం చెప్పారు, అంటే ఒక డౌట్ ఉంది, అంటే పరగడుపుని తీసుకోండి అని కొంతమంది చెప్తున్నప్పుడు అంటే ఎంప్టీ స్టమక్ అని అనుకుంటారు, కానీ మీరు కొంచెం వాటర్ తీసుకున్న తర్వాత ఎంత గ్యాప్తో మీరు చెప్పిన ఈ కషాయాలు కానివ్వండి లేకపోతే జ్యూసెస్ కానివ్వండి తీసుకోవాలంటారు? దీన్ని మనం వాటర్ మేనేజ్మెంట్లో మనం డీటెయిల్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అడిగారు కాబట్టి ఒక మాటలో చెప్తాను. మనం ఏ మెడిసిన్ తీసుకున్నా, ఏ కషాయం తీసుకున్నా, ఇంకేదైనా జ్యూసెస్ తీసుకున్నా నేరుగా డైరెక్ట్గా ఎంప్టీ స్టమక్తో తీసుకోకూడదు. లేచిన వెంటనే ముందుగా మన కడుపులో మన స్టమక్లో ప్లెయిన్ వాటర్ పోవాలి. ఒక గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ ప్లెయిన్ వాటర్ తీసుకున్న తర్వాత 10-15 మినిట్స్ తర్వాత, రాత్రంతా కూడా మనం వాటర్ తీసుకోలేదు, బాడీలో అన్ని సెల్స్ అన్ని కూడా వాటర్ లేకుంటుంది. మనం ఒక గ్లాసు 2 గ్లాసుల వాటర్ తీసుకుంటే బాడీ అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది, అప్పుడు నార్మలైజ్ అవుతుంది. అప్పుడు మనము ఈ మెడిసిన్స్ కానీ జ్యూసెస్ కానీ కషాయాలు కానీ తీసుకోవచ్చండి. టాబ్లెట్ కానీ అది కూడా సెకండరీ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ 10-15 మినిట్స్ తర్వాత, ఓకే 10-15 మినిట్స్ తర్వాత మీరు ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మార్నింగ్ టైంలో కోకోనట్ వాటర్ తాగితే గ్యాస్ ఫామ్ అవుతుంది అని అంటూ ఉంటాను. ఇందాక ఒక కాలర్ కి మీరు చెప్పారు కోకోనట్ వాటర్ తీసుకోండి అని చెప్పి, ఎందుకు? నేను రోజు తాగుతాను, ఎంతో మందికి నేను రోజు చెప్పాను, అందరు కరెక్ట్ గా ఉన్నారు. ఎవరికి అవుతుంది? ఎవరైతే ఇప్పుడు చెప్పినట్టుగా వాటర్ తీసుకోకుండా తాగుతారో వాళ్ళ లోపల అవుతుంది. అందుకని నేను ముందుగానే గ్లాసు 2 గ్లాసుల వాటర్ స్టమక్ లో వేసి 10-15 మినిట్స్ తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవచ్చండి. ఓకే అండి, మరి ఎంప్టీ స్టమక్ తో ఏది కూడా తీసుకోకూడదు. ఓకే.